హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. బిగినర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే చేప ముక్కలన్నీ జిగురేమీ లేకుండా ఉప్పు వేసి తోమి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు చేప ముక్కలకి మసాలా అంతా చక్కగా పట్టించి ఇలా అన్ని ముక్కల్ని ఇదే విధంగా పట్టించుకుని 1 గంట పాటు మ్యారినేట్ చేయండి. అప్పుడే ఆ మసాలా స్పైసెస్ అన్నీ చేప ముక్కలకి బాగా ఇంకుతాయి. 1 గంట పాటు నానినటువంటి చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి 2 వైపులా కూడా బాగా పట్టించండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి కాగనివ్వండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకుని పక్కకు తీసేయండి. తర్వాత అదే ప్యాన్లో చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసి సిమ్లోనే పెట్టి 15 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పి ఫ్రై చేయండి. మంటని మాత్రం సిమ్లోనే పెట్టుకుని చేప ముక్కల్ని వేయించుకోండి. లేదంటే పైనే రోస్ట్ అవుతాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుందండి. ఈ విధంగా 2 పక్కల బాగా రోస్ట్ అయ్యి లోపల మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుని ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇలానే మిగిలిన చేప ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రైలో ఈ నిమ్మకాయని అలా స్ప్రింకిల్ చేసుకుని చేప ముక్కల్ని అలా విరుపుకొని ఆ ఉల్లిపాయతో తింటే ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పగా ట్రై చేస్తారు కదా. వీడియోని అయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ని మేము ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.